మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్ద దోషి విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు. అనేక సంస్థలు మోసం చేశాడు. విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు. లక్షల కోట్లు సంపాదించాడు. ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ కాకినాడ సీపోర్ట్ చూసాం. అల్లుడికి ఇయ్యంకుడికి కట్టబెట్టాడు. అవన్నీ కూడా సజ్జలు అవన్నీ. ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది. రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డితో రెండో ముద్దాయి. ఆనాడు నేడు కూడా రెండో ముద్దాయి. ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడంటే తప్పు పోదాం అనుకుని రాజీనామా చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు. చేర్చుకుంటారని నేను అనుకోను. లోకేష్ గారు కష్టపడ్డాడు. పార్టీని బతికించుకోవడంలో పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అది అంతవరకు కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు.